యాక్చువల్‌గా నిన్న నేను ఒక కామెంట్ చదివాను. నాకైతే చాలా అంటే చాలా కోపం వచ్చింది. అయినా ఆ కామెంట్ చదివింది నా ఛానెల్‌లో కాదండి. నేను వేరే వాళ్ళ ఛానెల్‌లో చదివాను. అది ఎవరి ఛానెల్ అనేది చెప్పను కానీ, ఆ సిస్టర్ కూడా ఒక సోల్జర్ వైఫ్ అన్నమాట. ఆ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ గురించి చెప్తూ ఉన్నారు. చాలా మంచివారు. వాళ్ళు ఇలా చేస్తారు, అలా చేస్తారు అని చెప్తూ ఉంటే కింద కామెంట్ ఏమొచ్చిందంటే, పైకి కనిపించే అంత మంచి వాళ్ళు కాదు వాళ్ళు. మా సిస్టర్‌కి కూడా ఒక అతన్ని ఇచ్చి మ్యారేజ్ చేశాము. కానీ అతనికి ముందే మ్యారేజ్ అయింది. పిల్లలు కూడా ఉన్నారు. అది కాక ఇంకొక సెటప్ కూడా ఉంది. అలాంటిది అవేమీ చెప్పకుండా మా సిస్టర్ని అయితే మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళకి కనిపించే అంత మంచి వాళ్ళైతే కాదు, సోల్జర్స్ అని అయితే పెట్టింది కామెంట్. వాళ్ళకేదో జరిగింది, వాళ్ళకేదో పాస్ట్ ఉంది అనుకోవచ్చు. కానీ అందరినీ అన్నారు కదా అక్కడ. నాకైతే చాలా బాధేసింది. మన చేతికున్న 5 వేళ్ళే సమానంగా ఉండవు. అలాంటిది అందరూ ఒకేలా ఎలా ఉంటారండి. ఇంకా ఆవిడకి ఇంకొక అతను రిప్లై కూడా ఇచ్చారు. అవును, వాళ్ళు కనిపించే అంత మంచి వాళ్ళైతే కాదు, అలాగే ఉంటారు సోల్జర్స్ అందరూ అని అయితే రిప్లై ఇచ్చారు. ఎవరో ఒకరు తప్పు చేసిన దానికి అందరినీ ఎలా అంటారండి. ఒకటి మాత్రం చెప్పగలను, మనం ఇలా కంటి నిండా నిద్రపోతున్నాం, కడుపు నిండా తింటున్నాం అంటే రీజన్ మాత్రం వాళ్ళే గాని అక్కడ తిండి మానుకొని నిద్ర మానుకొని బార్డర్ లో డ్యూటీ చేయకుండా ఉంటే మనం ఉంటామా చెప్పండి. ఇప్పుడు ఏ టెర్రరిస్ట్ ఎట్ నుంచి వస్తారో అని చెప్పి టెన్షన్ తోనే ఉంటాం. సరే కానీ ఇప్పటికైనా గుర్తుంచుకోండి, ఒకరు చేసిన దానికి మాత్రం అందరినీ అడగడం మాత్రం కరెక్ట్ కాదు.